హలో! ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసేయండోయ్! నేనెందుకు ఇంత గట్టిగా అరుస్తూ చెప్తున్నాననుకుంటున్నారా? నేను ఒక కొత్త ప్లేస్‌కొచ్చానండి. కొత్త ప్లేస్ అంటే ఏం లేదు. మొన్న గుప్త భీమాశంకర్‌కి వెళ్ళేసొచ్చాం కదా! ఇంకా రిటర్న్‌లో వస్తుంటే మా డ్రైవర్ అన్న వేరే రూట్‌లో తీసుకెళ్తాము అని చెప్పాడు. వచ్చి ఇక్కడికి చూస్తే అబ్బబ్బా! ఈ ప్లేస్ అయితే ఎంత ఎక్సలెంట్‌గా ఉంది అంటే, అక్కడ ఎంత గ్రీనరీ చూసామో ఇక్కడైతే నేనైతే ఇంతవరకు ఇలాంటి ప్లేస్ అయితే చూడలేదు. అసలు ఎండాకాలంలోనే ఇంత ఉంది. ఇంకా వర్షాకాలంలో అయితే ఇంకా సూపర్ ఉంటదంట. అసలు ఈ రోడ్ అయితే ఎంత బావుందో, నాకైతే భలే నచ్చేసింది. నేను వెంటనే వెనక సీట్‌లో ఉండేదాన్ని, ముందుకి పరిగెత్తుకుంటూ వచ్చేసి ముందు సీట్‌లో కూర్చొని ఇంకా వీడియో తీసుకుంటా ఉన్నాను. మనము కొన్ని లైఫ్‌లో కొన్ని చేంజెస్ అనేది చేస్తూ ఉండాలండి. ఎందుకు అంటే లైఫ్‌లో డెస్టినేషన్ కన్నా జర్నీ చాలా అందంగా ఉంటుంది. కానీ అది మీకు తెలుసో లేదో కానీ లైఫ్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ ఎ జర్నీ. దాన్ని మనం ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలన్నమాట. అవును, నేచర్‌ని మనం ఎలా ఎంజాయ్ చేయాలో అది నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడున్న జనరేషన్‌లో అయితే నేచర్‌ని ఫోటోస్‌తో, వీడియోస్‌తో, మొబైల్స్‌తోనే అందులో బంధించేస్తున్నాము. అఫ్‌కోర్స్ నేను కూడా అనుకోండి. కాకపోతే ఏంటి, నాతో పాటు మీకు కూడా చూపించాలనేసి నేను నా వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను. కానీ మనం వెళ్ళినప్పుడైతే ఆ ఫీలింగే వేరబ్బా! మనము అవన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా అసలు అక్కడ మంచి గాలి అవన్నీ మనము ఆ ఫీలింగ్ అసలు వేరు. ఇది కాదు, అసలు మనం చేయాల్సింది ఏంటిదంటే అసలు దాన్ని మనం ఫీల్ అవ్వాలన్నమాట, ఆస్వాదించాలంటారు కదా, అది అనమాట. అయితే మనలో ఉన్న బాధ, స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ ఇవన్నిటినీ ఇవి చాలా హీల్ చేస్తుందండి నేచర్ అనేది. అందుకే చాలామంది అంటారు కొద్దిగా స్పేస్ తీసుకోండి, కొద్దిగా టైం తీసుకోండి, ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో వెళ్ళండి అంటారు. చాలామంది అయితే ఇట్లనే చేస్తారు కదా, లీవ్స్ తీసుకొని కొన్ని రోజులు అలాగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తూ ఉంటారు. అందులో కొందరు ఏం చేస్తారు, ఫ్రెండ్స్తో వెళ్తారు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారనమాట. అక్కడికి వెళ్ళి ఫుడ్ వండుకోవడాలు అవన్నీ. ఇక్కడ చూసారా, ఇవి మా బస్సుకి ముందుగా మెల్లగా నడుచుకుంటూ ఉన్నాయి. ఇదంతా నాదే రోడ్డు, ఆగండి నేను పక్కకి వెళ్ళిన తర్వాత మీ బస్సు వెళ్ళండి అన్నట్టుగా మెల్లగా వెళ్ళింది అవి రెండు. ఇంకా కొందరైతే నేచర్ని వాళ్ళు మొత్తం అడాప్ట్ చేసుకుంటారనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే కాసేపు అలాగా ఒక 10 నిమిషాలు వాళ్ళు డీప్ బ్రీత్ చేసుకుంటూ, కొంతమంది ఇక్కడ మెడిటేషన్ కూడా చేస్తూ ఉంటారు. ఇలా మేము ఒక బస్సులో అయితే వచ్చాం కదా, మా వాళ్ళు పాటలు పెట్టుకొని వాళ్ళు డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు, ఇంకొంతమంది బయట చూస్తూ ఉన్నారు. చాలా బాగా అనిపించింది. ఇంకా స్లో సాంగ్స్ పెట్టుకొని అయితే మేము బయలుదేరాం. చాలా మంచిగా అనిపించింది. ఇలా చేయడం వలన మనలో ఏదో ఒక పాజిటివ్ వైబ్స్ అనేది రావడం మనం ఫీల్ అవుతూ ఉంటామండి. ప్రశాంతంగా ఆ గ్రీనరీ, ఆ ఎయిర్, స్వచ్ఛమైన గాలి, ఎలాంటి పొల్యూషన్ లేకుండా న్యాచురల్గా పెరిగే అక్కడ మనుషులు, వాళ్ళ విధానాలు, కల్చర్ చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అసలు. ఇక్కడ చూసారా ఈ లేక్, అబ్బా అసలు నేను ఎక్కడ ఉన్నాను, ఒక ఐర్లాండ్లో ఉన్నానా ఎక్కడ అనిపించేసింది నాకు. ఎంత బాగుందో అసలు, మొత్తం బ్లూ కలర్లో ఉంది. ఆపన్నా ఇక్కడ ఆపన్నా అంటే ఎక్కడికే తీసుకెళ్తున్నా మేడం అని చెప్పాడు. సరే అనేసి ఆ పక్కన చూడండి ఎంత బాగుంది కదా. అసలు మామూలుగా అక్కడ వాళ్ళు జీవించే విధానం కూడా చాలా న్యాచురల్గా ఉంది. అసలు ఎంత బాగుందంటే అక్కడ వాళ్ళు మేకలు, ఆవులు ఇవన్నీ వాళ్ళే, ఇంకా ఏది అవసరం రాదు అనేసి చెప్తున్నారు వాళ్ళైతే. మీకు ఏమైనా ఎమర్జెన్సీ అట్లా అయితే ఎట్లా అండి అంటే, ఇక్కడైతే మాకు అట్లాంటి ఏమి ఉండదు, అంత న్యాచురల్గా మేము తింటూ ఉంటాము అది ఇది అని చెప్తా ఉన్నారు. ఇంకా ఈ గడ్డి పరకల మీద కొద్దిసేపు మేము ఆడుకున్నాము. అంటే అక్కడ మొత్తం ఓపెన్ ప్లేస్ కదా, మంచి పెద్దగా అసలు స్పీడ్గా గాలి అయితే వస్తూ ఉంది. ఇంకా మా ఫ్రెండ్స్ దబదబా బస్సు దిగేసి అందులోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఇంకా అంతే కదా, అందరూ చెప్తా ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నావు అనుకోవచ్చు మీరు కూడా. నేనేం ఫారినర్లో ఏం పుట్టలేదు, ఇక్కడే పుట్టాను. బట్ మనకి ఉన్న ప్లేస్లో అంతగా ఈ ఫీల్ అవ్వం కదా. ఎక్కువ వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు మాత్రమే మనము ఆ విలువ అనేది మనం తెలుసుకుంటాం. మీకు కూడా ఇలానే అనిపిస్తే కొద్దిగా ఎవరైతే అనుకుంటున్నారో నేను చెప్పిన మాటలు కనెక్ట్ అవుతున్నారో వాళ్ళు కూడా కొద్దిగా లైక్ అండ్ కామెంట్ చేసేసేయండి. ఇంకా మీలో ఎంతమంది సోలో ట్రిప్ వెళ్తారో వాళ్ళు కూడా కొద్దిగా కామెంట్ చేసేసేయండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు కొంతమంది అయితే చిన్న మినీ వ్యాన్లో వస్తారు, ఫుడ్ అంతా వేసుకొని ఒక స్టవ్ పెట్టేసుకొని 1 to 2 days ఇక్కడే స్టే చేస్తూ ఉంటారు. చక్కగా మేము కూడా వైజాగ్లో అరకు వెళ్ళామండి. అక్కడ కూడా మంచి టెంట్ వేసుకొని
అబ్బా! అది కూడా అదొక వేరే ఫీలింగ్. చాలా బావుంటది. మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము. మీరు కూడా వెళ్తే కింద కామెంట్ చేసేసేయండి. ఇలా చాలా ప్లేసెస్‌కి వెళ్తా ఉండాలి. చాలా బావుంటది. లైఫ్‌లో కొందరు బ్రేక్స్ తీసుకొని అలాగా చిల్ అవ్వాలి. ఎప్పుడూ మనం చేసే వర్కే కాకుండా వేరే ప్లేస్‌లోకి వెళ్ళాలి. మనుషులతో మనం ఉంటాం కదా! అప్పుడప్పుడు బోర్ కొడుతూ ఉంటది. సమ్‌టైమ్స్ యూ షుడ్ స్పెండ్ విత్ ద నేచర్ ఆల్సో. ఓకే. కొద్దిగా డిఫరెంట్‌గా ఆలోచించండి. మనం కూడా కొద్దిగా నెగెటివ్ థాట్స్‌ని కొద్దిగా పక్కకు పెట్టేసేయాలి ఇలాగా. ఇందులోకొస్తే ఆటోమేటిక్‌గా వెళ్ళిపోద్ది. మేము ఇక చిన్న వ్యాన్‌లో వచ్చామని చెప్పాను కదా! అందరూ కిందకి దిగారు. ఇంగా నేను వాటర్ బాటిల్ పట్టుకుందాం అనేసేసి వచ్చాము. ఇంగా ఈవినింగ్ అయిపోయింది. సన్‌సెట్ ఎంత అందంగా ఉంది అంటే అసలు నాకైతే జర్నీ చేసినట్టుగా అనిపియలేదు. అంత బావుంది. సూర్యుడు మాతో పాటే మా ముందే వెళ్తున్నట్టుగా అనిపిస్తా ఉంది అసలు. అసలు ఈ జనరేషన్‌లో అయితే ఈ బిజీ స్కెడ్యూల్‌లో అయితే మనము ఇట్లాంటివి చాలా మిస్ అయితున్నారు పిల్లలు కూడా చాలామంది. లైఫ్‌కి ఖచ్చితంగా కొద్దిగా స్పేస్ అనేది ఉండాలండి. ప్రశాంతత కోరుకుంటది అది కూడా. ఎప్పుడు ఇవే వర్క్, టెన్షన్స్ ఇవన్నీ పెట్టుకుంటా ఉంటారు. మీరు కొద్దిగా బయటకలా ఎళ్ళండి అని మన మనసు కూడా చెప్తుంటది. కానీ కొన్ని పరిస్థితులు కలిసొస్తాయి, కొన్ని పరిస్థితులు కలిసి రావు. కానీ మనం ఆ పరిస్థితి రాకోకుండా చూడాలి అంటే మనమే మూవ్ ఆన్ అయిపోవాలన్నమాట. ఇంకా నేనేంటి చాలా ఎక్కువ మాట్లాడుతున్నా అని అనుకుంటున్నారు కదా! సరేలే వినండి. విన్నారు కదా నా మాటలైతే కొద్దిగా. నాకు కూడా కొద్దిగా మంచిగా అనిపించింది. ఇంకా అప్పుడప్పుడు అలాగా మంచి మంచి వర్డ్స్ వస్తూ ఉంటాయి నా మైండ్‌లో. ఇంకా ఉంటానండి. బాయ్.